అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. 4వ వార్షికోత్సవం గుంటూరులో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. రాష్ట్ర వ్యాప్తంగా మనం ఆలోచించే విద్యా విధానంలో కొన్ని మార్పులు ఖచ్చితంగా అవసరం. అందులో వీళ్ళు ప్రధానమైన భాగస్వాములుగా అనేక ప్రాంతాల్లో విస్తరించి ప్రతి ఒక్కరికి మనం చక్కటి విద్యా అవకాశాలు కల్పించాలనే ఒక లక్ష్యంతో ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో ప్రైవేట్ సంస్థలు, యాజమాన్యాలు కూడా కలుసుకుని పనిచేసుకోవాల్సిన బాధ్యత ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో అది చాలా అవసరం. కేవలం అర్బన్ ప్రాంతాలకి పరిమితం అవ్వకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరిస్తే తప్పకుండా మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాం. పోటీ పడే మనస్తత్వం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వసతులు, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో ఉన్న వసతులు పోల్చుకుంటే టీచర్లు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ల్యాబ్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఫిజికల్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇవన్నీ ఇంకా రాబోయే రోజుల్లో మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు లేకపోతే మాత్రం పిల్లలకి ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా ఫీజుల విషయంలో కూడా కొంచెం రేషనలైజేషన్ పద్ధతిలో సామాన్యులు కూడా ఈ వ్యవస్థలో పాల్గొనే విధంగా, భాగస్వాములు అయ్యే విధంగా ఒక బాధ్యత తీసుకోవాలనే విషయం నేను ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేశాను. తప్పకుండా ఇటువంటి సందర్భాల్లో మనందరం కూడా కలిసి పని చేసుకోవాలని అవసరం ఉంది. స్టేక్ హోల్డర్స్ అంటే కేవలం ప్రభుత్వమే కాదు, ప్రైవేట్ వ్యవస్థలు, భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తులు, ఇన్నోవేటర్స్, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కలిసికట్టుగా ముందుకెళ్తేనే తప్పకుండా భవిష్యత్తులో మన బిడ్డలకి మంచి భవిష్యత్తు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళందరూ, వాళ్ళ యాజమాన్యాలు అన్ని కలిపి వాళ్ళందరూ కలిసి కాన్ఫరెన్స్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు అవన్నీ చెప్తా ఉన్నారు. సో అవన్నీ విని గవర్నమెంట్ నుంచి మ్యాక్సిమం ఏం చేయగలము, వాళ్ళకి స్కూల్స్ కూడా బాగుండే విధంగా అన్ని రకాల ప్రైవేట్ స్కూల్స్ లో ఇన్నోవేషన్ అవన్నీ కూడా ఫాస్ట్ గా ఉంటుంది. ప్లస్ మల్టిపుల్ ఆల్రౌండెడ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటాయి కొన్ని మంచి స్కూల్స్ లో. అన్ని స్కూల్స్ అని కాదు, కొన్ని మంచి స్కూల్స్ లో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే అవి విందామని వచ్చాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.